గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ బుజ్జి అఫీషియల్. ఈ పొద్దు విషయం ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మాకు కామన్గా దొరికేది ఇక్కడ సీసింతకాయలు తాటికాయలు దొరుకుతాయండి. అందుకని చెప్పి మేము ఈరోజు సీసింతకాయకి వెళ్తున్నాం. తాటికాయలకి నెక్స్ట్ టైం వెళ్తాం. అయితే ఇక్కడ దగ్గరలోనే చాలా చెట్లు ఉన్నాయండి. అవి కిందనే ఉంటాయి, బాగా ఎర్రగా తీయగా బాగుంటాయి అవి. ఇప్పుడు నేను బుజ్జి వెళ్తున్నాం. బుజ్జి అయితే వచ్చిన కాంచి కలర్ వస్తుంది, నన్ను సీసింతకాయలు ఒకసారి తీసుకో అని చెబుతుందండి. మా ఊరి దగ్గరలోనే ఉంది, ఇక్కడ దగ్గరలోనే పరంటాకు అంటారు. ఆ పరంటా దగ్గర ఉన్నాయి చెట్లు. అయితే అక్కడ ఎర్ర గుబ్బలు ఉంటాయి, అదే సీమ తుమ్మకాయలు అంటారు. వాటిని సీమ తుమ్మకాయలు అంటారు, చింతకాయలు అంటారు. ఇంకా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారండి. అలాగే ఈ విధంగా ఇప్పుడు వెళ్తున్నాం. పొద్దునైతే మా నాన్న వెళ్ళొచ్చాడంట, అది కాసిన ఇచ్చారు, కొన్ని ఇచ్చారు. అవి మా అక్కయ్య రేపు నేను ఊరికి వెళ్తా, రేపు తీసుకెళ్తానరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అంది. అందుకని చెప్పి నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాగ్ నిండా కోసుకొస్తాను. ఈ బ్యాగ్ నిండా కోసుకొస్తాం వెళ్ళి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1 అవుతుందండి. ఇంక వెళ్ళి మనం 1 అవర్లో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సీజన్లతోటి ఒక కొత్త రెసిపీ ఒకటి చేయబోతున్నాను. ఆ రెసిపీ ఎట్టుంటుంది ఏ కథ అనేది చూస్తానండి. వీడియో చాలా బాగుంటుంది, ఓకేనా? వెళ్ళాక చూపిస్తాం. మొత్తంగా అయితే గడికట్ట, అదిగోండి దీన్ని గడికట్ట అంటారు, అంటే దూటి అంటారు, గడికట్ట అంటారు. అది సీమ తుమ్మకాయలని ఆ కర్తను కోసేది. ఎట్టకోతం ఏం కథ అనేది వెళ్ళాక చూపిస్తాం, ఓకేనా? ఇప్పుడైతే బండి మందేదండి, మన బండి. ఇంకా స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం. ఇంకా అదండి చూస్తుండే వీడియో చాలా బాగుంటుంది. ఎర్రటెంట్లో బయలుదేరి వెళ్తున్నాం బండి పైన. ఇది మొదలు ఎండాకాలం అయితే ఎండాకాలం కదా, ఈ ఎండలైతే విపరీతంగా ఉన్నాయి. చుట్టూరు అంత చెట్లు లేపేసరికి వేడి కొంచెం ఎక్కువ అయ్యి గొడగాళ్ళు ఎక్కువ వస్తున్నాయండి. మగిల చెట్లు అని కొట్టేశారు, పొలాలన్నీ వీడిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి. కొట్టే పిల్ల కూడా వాడికి సరిగ్గా మేత లేదండి. ఇంకా చేసిందే ఉంది, తప్పదు కంటే పాల కోసం ఎదురు చూస్తూ ప్రతి ఒక్క రైతుకి ఇంకా తప్పదు. రైతుకైనా, గొర్రెల కాపరికైనా, ఎవరికైనా ఈ పొలం పైన ఆధారపడే ప్రతి ఒక్కరికి ఆకాశం ఇప్పుడు చూడాల్సిందండి. ఎందుకంటే అది వర్షం అనేది ఒక ప్రాణవాయువు లాంటిది, ప్రాణాధారణ అంటే అదంతా. ఓకే, ఇప్పుడైతే మనం దగ్గరలోకి వచ్చేసాం. చూపిస్తా చూడండి, మీకు ఈ లొకేషన్ ఎట్లా ఉంది కదండి చూపిస్తా చూడండి. చూడండి, ఎండకి ఎండమాములు కూడా కనబడుతున్నారు, మీరే చేసి అంటారు కదా, అవి కూడా కనబడుతున్నాయి. అవి బావిలో వచ్చి వాటర్ తీసుకొచ్చి వీటిని స్ప్రింక్లర్ చేపిస్తానండి. ఎందుకంటే ఈ టైంలో వాటర్ చాలా సేవ్ చేసుకోవాలండి. ఈ విధంగా పాపం పశువులకు మేతకి అవసరం చెప్పి ఆ సొప్పకి నీళ్ళు పెడుతున్నారు. ఇటుపక్క పొలాలన్నీ చూడండి, మొత్తం ఎండిపోయి నీళ్ళు కొట్టున్నాయి. ఇప్పుడు ఆ దగ్గరలో చెట్లు కనబడుతుంది కదా, ఆ చెట్ల దగ్గర అండి మనం కోసేది. అక్కడ 2 చెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత కాసిన కోసుకెళ్ళి వాటిని మనం ఫ్రూట్ సలాడ్ లాగా సీజన్గా సలాడ్ చేద్దాం, ఓకేనా? చూస్తాం, వీడియో చాలా బాగుంటుంది. గైస్ మొత్తంగా అయితే వచ్చేసాం. చెప్పాం కదా పరంటాకు అని, మా ఊరి దగ్గరలో ఉంటుందండి. ఇది పరంటాకు కాదు, పడమటి వాగు అంటారు యాక్చువల్గా. అయితే దీన్ని అందరూ సింపుల్గా ఓతపదంగా దీన్ని పరంటాకు అంటారు. ఆ విధంగా మేము కూడా అంటున్నామండి. ఇది పడమటి వాగు, మా ఊరికి పడమటి దిక్కున ఉంటుంది కాబట్టి దీన్ని పడమటి వాగు అంటారు. అదండి సంగతి. మొత్తంగా అయితే వచ్చేసాం. నేరు కనబడుతుంది కదా, చెట్ల కింద నుంచి వెళ్తున్నాం. ఈ విధంగా ఈ కాలం అనేది మొన్న కరువు పని చేశారు, అందుకే కాలం కొంచెం బాగుంది ఇప్పుడు, గడ్డి ఏమి లేకుండా. చెట్లు అయితే ఇటు వెళ్ళాలి. ఇక్కడ మొలకంప ఉంది, కొంచెం దిగుని వెళ్ళి వెళ్ళాలి. బుజ్జి ఎప్పుడు అటచ్చుదా కంపలు ఇరుకోవా. వచ్చేసామండి చెట్టు దగ్గరికి. అయితే ఇంక చూస్తానండి, ఇక్కడైతే నక్కలు, పాములు అన్నీ ఉంటాయి. ఇటు పక్క అయితే మళ్ళీ కింద నుంచి వెళ్తున్నాం. ఓకే అండి, మీకు సీమ తుమ్మ చెట్టు అయితే చూపిస్తాను చూడండి. వచ్చేసాం, కనబడుతుందా? ఎదుగోండి నా వెనకునే దాన్ని సీమ తుమ్మ చెట్టు అంటారు, సీమ తుమ్మకాయలు. అదిగోండి గొబ్బకాయలు అంటారు, సీమ తుమ్మలు అంటారు, అంది ఎన్నెన్నో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. మీకు చెట్టు తిరగదండి, తిప్పి చూపిస్తా చూడండి. ఓకే గాయస్, ఇదిగోండి సీమ తుమ్మ చెట్టు అంటే ఇదే. దీన్ని చింతకాయలు అంటారు, సీమ తుమ్మకాయలు అంటారు. ఇదిగోండి గొబ్బకాయలు పక్కన తుమ్మకాయలు. బుజ్జికోయమ్మా, ఇదిగోండి చూసారా, దీన్ని సీమ తుమ్మకాయ అంటారు, గొబ్బకాయ అంటారు. ఇంకేంటి పేర్లు పెడతాను, పేర్లు ఒక ప్రాంతానికి. ఏది కొయ్ గొప్పకాయలు కొయ్యబోతుంది బుజ్జి అయితే. ఈ చెట్టుకి కాపు అయిపోయి వచ్చిందండి,
అంటే ఇప్పుడు సీజన్ కూడా దాటిపోయింది. ఓకే నేను కోతాను కదా బుజ్జి చూపి. చాలే ఇంక చాలేరా. ఇంక చూసానండి నేను కోస్తాను ఇప్పుడు. ఇది పట్టుకో. ఒకటి ఏది చూపిస్తాను నేను మొత్తం ఒకసారి ఏది చూపిస్తాను ఎన్ని కాయలు వస్తాయి నేను కథ. 2 కింద పట్టి చూపి. పల్లెడు కొబ్బలా ఉంది. కొంచెం అది అన్నట్లా తాడు కూడుతుందండి. సరేనండి మీకు ఎర్రగా అయితే కనిపిస్తున్నాయి. ఇగోండి చూసిందుకాయలు లడ్డి. వాటిని గొబ్బకాయలు అంటారా? గుబ్బకాయలు అది అదిగండి. ఇది చూపి. ఒక్కాయ పడింది. అదిగోండి మిగతాది. డ్యూటీకే వచ్చింది. డ్యూటీ ఇదిగోండి గుబ్బకాయ వచ్చేసింది మనం గుబ్బకాయ మొత్తానికి. బుజ్జి కొంచెం తెలు పక్కన పెట్టి ఇవన్నీ ఏరమ్మా ఇంకా. సరేనండి ఇంకేడైతే కొన్నే ఉన్నాయని చెప్పేసి మళ్ళీ బావ అయితే పక్క పోతున్నాడు. పక్క చెట్టుకి ఉన్నాయా లేవని చెప్పేసి డ్యూటీ తీసుకొని. అది చూపిస్తా వస్తున్నా. అగండి ఓకే అండి చూసేయండి ఎన్ని ఎర్ర గొప్పకాయలు ఇవన్నీ. ఆగా అగండి 3x మీటర్ 3x లేదు దగ్గర. ఇగో చూసేయండి ఇవన్నీ గొప్పకాయలే. ఏది దూరి పొల్లది అది ఒకటి. అది కాండి గెడ్లో ఉంది. అయ్యండి రాలుతానే ఇంకా ఒకటి మెల్లిగా. అయ్యా ఈ పొల్ల ఓరకు పడుతుంది. సరేనండి ఇంక ఈ కాలంలో అయితే డబ్బులు పెట్టకుండా వచ్చాయి అంటే చింతకాయలు తాటికాయలు అనమాట. ఇంకా తాటికాయలు కోయడానికి సమయం లేదండి. ఇంక ఇప్పుడే 1 గంట 2 ఆవుకు వచ్చిందనమాట. ఇంకా 1 గంటలో పిల్లలు తొలుకోవాలి. అందుకని చెప్పి ముందు చింతకాయలు తీసుకొని వాటితో రెసిపీ చేయబోతున్నామండి. చూసేయండి. ఓకే గాయస్ మొత్తానికి అయితే నేను కాయలు ఒక చోటుకి వెళ్ళి చూపిస్తాను. బుజ్జి కింద పడే నేరు బుజ్జి. నేను ఇటు పక్క వచ్చి పట్టేది అటు పక్క వెళ్తున్నా. లోనికి వెళ్తున్నా. ఇటు పక్క లోనికి వెళ్తున్నా. ఈ గుట్టలో చూడండి అసలుకి ఏ రకంగా ఉన్నాయో గొప్పకాయ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను నిదానంగా వెళ్ళాలి. బాబు ఇది చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ చెట్లు ఈ ప్రదేశాలు. వాయబ్బో ఫైనల్ వచ్చేసాం గాయస్. అసలు చూడండి మీరు నమ్మలేరు కాయలు ఏ విధంగా ఉన్నాయో. పింక్ కలర్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇది చూసేయండి కిందనే ఉన్నాయి. బుజ్జి ఆ దూడిదా మీరు చూడండి ఇటు పక్క ఎన్ని ఉన్నాయి. అయితే నాకు చేయికి అందుతాయి కొన్ని కాసిన అయితే. ఇగోండి ఏది కిందకి అందుతాయి. కనబడ్డాయి మీకు కాయలు? అదిగోండి ఇంకా అదిగోండి అయిగోండి ఎన్ని గొప్పకాయలే. బుజ్జి అయితే ఇక్కడ కంపల్లో దూరింది. ఎందుకంటే అక్కడ కింద కొయ్ ఏ కెమికల్స్ లేకుండా ఉంటాయి కాయలు. ఇవ్వండి దీనికి వాటర్ తప్ప ఒక ముందు కానీ ఒక ఎరువు ఏం ఉండవు. బయట నేచురల్ గా పండుతాయి. తింటే కూడా ఇంకా బాడీకి మంచిదండి. అయితే అంత ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే వాతం వేసిద్దంట. అంత ఎక్కువ తినకూడదు, అంత తక్కువ తినకూడదు. ఇటు పక్క కాయలు చూడండి అసలుకి
ఎందుకు పండిపోయినాయి అండి, ఇంకా కోసుకుంటే ఇంక సంచులు గోతాలు నిండుతాయి. ఈ వీడియో దగ్గరలో ఎవరన్నా ఉంటే కావాలంటే చెప్పండి, తీసుకొచ్చి ఇస్తాం. అది పెట్టుకో మంచిగా పెట్టామా, జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళు కూర్చుకుంటాయి. సరే చూసారు కదండి, ఈ కాయలు చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంక దీంతో ఎప్పుడెప్పుడు జ్యూస్ చేసుకొని తాగుదామా అనిపిస్తుంది. కింద ఉన్న చెట్టుని మేము వంచుకుంటున్నాం. వంచుకో అబ్బాయి, ఇగోండి ఒక్కొక్కటి కోసే కన్నా టైం చాలా లైట్ అయితే ఇట్లా కూర్చో, నువ్వు వద్దుండు పట్టుకో, ఇట్లా పట్టుకొని పైన పట్టుకో కొంచెం. అదే ఏది ఇది నాగలేడు సరే నాకు కొయ్యి కొయ్యి కొయ్యి, కిందనే ఉంది కాబట్టి కసకస పోసుకుందాం. జాగ్రత్త ముళ్ళు కూర్చుకుంటే పన్ని వాడికి పచ్చి వదిలేసి. చూసారు కండి, ఇది ఏం జరిగిందంటే ఇటు పక్క చెట్టు అంతా ఒరిగిపోయింది, ఒరిగి ఇటు పక్కకు పడ్డది. ఈ పడ్డ చెట్టుకి మేము ఇది చూడండి, ఇది చూడు చూడు, అది గొప్పకాయలండి, న్యాచురల్గా ఫ్రీగా దొరికాయి, న్యాచురల్ ఫ్రెండ్లీ కాయలు ఇవన్నీ భలే తీయగా ఉంటాయి. అదిగో అదిగో అందుకో అదొకటి, అబ్బో అదే వద్దు, ఇంకోటి నీకోసం వచ్చింది. అబ్బా దాన్ని చూపించా, కొయ్యి మాకు ఇట్లా పైకి కొంచెం పైకి పట్టుకో, అదిగండి కాయ చూడండి మరి అంత లడ్డు కందా. కోసే ఇగో ఇగో ఇక్కడ ఒకటి ఉంది. అయితే చూసుకొని కోయాలి, ముళ్ళు గుచ్చుకుంటాయి కంట్లో కానీ ఒంటికి కానీ. ఆ విధంగానే ఆ కొమ్మ కూడా ఉంచు, అలా కొమ్మ కూడా ఉంచుతాడు. నేను ఇది పట్టుకో, నేను ఉంచి పడతాను నీకు. ఈ కాయలు ఎర్రగా పడతాయి, ఈ ఎర్ర గొప్పకాయలు, గొప్పకాయలు టాం 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 టాం. జాగ్రత్త బావా, అది అయ్యండి ఇదిగోండి చెట్టే ఇది చెట్టే కనబడుతున్నా చూసారా, చెట్టే బా. ఇది అయితే పండుకాయలు మీ దగ్గరలో ఉంటే మీకు కూడా ఎవరన్నా కావాలంటే ఖచ్చితంగా ఇస్తామండి, తోడేస్తే మీకు కూడా. జాగ్రత్త బావా, వీటితో జ్యూస్ అయితే నెంబర్ ఉంటుంది. ఎందుకంటే తీపి కానీ ఎర్ర కానీ అయ్యండి బ్యాగ్ కోసుకుపోతాం. నేచురల్ హనీ కూడా ఉందండి, మొన్న మండి దగ్గర తేనె తీసాం కదా, దానిలో కొంచెం మిక్స్ చేసుకుందాం, ఐస్ గడ్డలు మిల్క్ అన్ని యాడ్ చేసుకొని జ్యూస్ లా తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే, ఓకేనా. షార్ట్లు కారిపోతున్నాయి కానీ కాయలు చూస్తుంటే మామూలుగా లేదండి. ఏడా కదా ఇగో అయ్యండి, ఎండ కాని రావట్లేదు కానీ జూమ్ చేస్తే ఇంక చెట్టు నిండా కాయలే. ఇంతగా వచ్చింది ఆ చెట్టు చూస్తే కాయలు అంతగా లేవు. అబ్బా అని చెప్పి ఏదో సాడ్ ఫీల్ వచ్చేసింది. తర్వాత కొంచెం ముందు రాగానే ఈ చెట్టు చూస్తే పిచ్చుకున్నాయి కాయలు అయితే, పిచ్చికాయలాగా. ఇగో చూడండి, పింక్ కలర్లో ఉంది, ఇది ఒక రకం. పింక్ కలర్ రకం ఒకటి ఉంటుంది, వైట్ కలర్లో ఉంటాయి, టేస్ట్ అయితే బాగుంటాయి. మరి ఇంకా అస్సలు అని పింక్ అయ్యండి, చూడండి అయ్యో ఇది అనమాట. అయ్యండి పచ్చి తింటే ఒగరుకుంటాయండి, మీకు చెప్పడం మర్చిపోయాను, వైట్ కలర్లో ఉన్నాయి. వీటిని పచ్చి తింటే ఒగరు ఉంటాయి, గొంతు పట్టేసుకుంటుంది. ఈ చెట్టు ఎవరు చూడపోయలేక చూడండి ఎన్ని కాయలు రాలిని ఎండిపోయినాయి అన్నమాట. ఓకే అండి, మీకు చెప్పాను కదా, ఈ పచ్చికాయలు తిన్నామంటే మాత్రం ఒగరుగా ఉంటాయి, ఒగరు గొంతు పట్టేసిద్ది. అంటే ఏం కాదులే, గొంతు పట్టుకుంటుంది అంతే. చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి కూడదు. పండి అనుకో బాగా తీయగుండి. చూడండి మన బ్యాగ్ కూడా నిండిపోయి వచ్చింది, ఇంకా ఇంకోతే నిండిపోయింది. ఇంకా జ్యూస్ చేసుకొని ఇంకా అందరం తాగితే అబ్బా, ఇంకా ఈ వాతావరణానికి వేడికి. ఇగో ఈ బాగా పండిపోయిన తర్వాత అయితే బాగా ఎండుతాయి. ఎండిన తర్వాత కూడా ఈ నెక్స్ట్లో ఉంటాయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయి ఆ విధంగా ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ లాగా ఎండిన తింటే ఇంకోటి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, భలే ఉండిద్ది, బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీ ఊరు దగ్గరలో ఇలాంటి చెట్లు. అయితే ఈ పండిన తింటే మాత్రం పండిన తర్వాత ఎండబెట్టి తింటే ఇంకో ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది వర్షాకాలంలో అప్పుడు వస్తుంది, వర్షాకాలంలో ఉంటాయి ఈ
ఎండిపోయిన తర్వాత అప్పుడు బాగుంటాయి. ఓకే అండి, చూసారు కదా మన కాయలు. ఇప్పుడు దాకా నేను కష్టపడికి వచ్చిన కాయలు ఇకండి గొబ్బకాయలు అండి, చింతకాయలు అంటారండి. నేను బావ అయితే చింతకాయలు అంటే చింతకాయలు కోయడానికి అయితే వచ్చాం కదా, ఇంకా బావ ఉండి కోస్తా ఉన్నాడు అనమాట. ఇంక మేమైతే ఇంక రీసెంట్గా పొప్పన్నాళ్ళకి వీడియోలు అయితే పెట్టాం కదండి. ఇంక దాంట్లో అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి నా గురించే. ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, చెప్తున్నావు, ఇంక మీరు ఎన్ని వీడియోలు పెడతారు ఆపేయండి, ఇంకా అలా ఇంకా దానికి ఎట్ట పడితే ఇంక అట్ట కామెంట్లు పెట్టారండి. మీరు కామెంట్లు పెట్టడం తప్పు. సరేనండి, మాది ఏదైనా ఉంటే మేము సరి చేసుకుంటాం. ఇంకా వీడియోలు తీస్తున్నాం కాబట్టి ఇంక ఓవర్ యాక్షన్ అని పెట్టారు. పెట్టకపోతే ఇంకా పెట్టరు కదండి. కొంతమంది ఏమో మీరు వ్లాగ్స్ ఆపేయండి అని అంటున్నారు. మాకు అంత ఏం పట్టలేదండి. ఇంక మీరే మా వీడియోస్ మానేయండి చూడడం. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు అయితే ఇంక మేమేందో మా కష్టంతో ఒక పక్క పనులు చూసుకుంటూ ఒక పక్క అయితే వీడియోలు పెట్టుకుంటున్నాం. అది బుజ్జి వీడియో తీయడం కారణం ఏంటంటే మేము పని చేస్తుంటే వీడియో బుజ్జిని తీయమని చెప్పింది నేనే. ఎందుకంటే ఒక పక్క వీడియో తీయాలి కదా, అందుకని చెప్పి నేను బుజ్జిని వీడియో తీయమని చెప్పాను. అంతేగాని బుజ్జి ఏం పని తెప్పించుకోవడానికి కాదు. అంటే కొద్దిసేపు ఆ వీడియో తీస్తుంటే కొద్దిసేపు ఏమో పని చేస్తూ ఉంటుంది. ఆ రకంగా పెట్టొద్దు. ఇంకా ఓవర్ యాక్షన్ ఇంకా అది ఇదని ఇంకా అలా అనమాకండి. ఇంకా మీకు నచ్చితే చూడండి అంతదండి. ఇంక నాలో తప్పే ఉన్నా ఉంటే సరి చేసుకుంటాను, సరేనా? ఇంకా మళ్ళీ ఇది పెట్టానని చెప్పి ఇంకా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మీ వల్ల మళ్ళీ మాకు ఇంకా కామెంట్స్ చదివి ఫీల్ అవటం, బాధపడటం ఇంకా అనవసరం అండి. ఇంకా అలా అయితే పెట్టొద్దు. ఇంకా వచ్చాము, ఇప్పుడు టైం వచ్చి 1:30 మరి మధ్యాహ్నం అనమాట. ఇంకా నేను బావ అయితే చింతకాయలు బ్యాగ్ నిండా కోసుకున్నామండి. ఇంకా అక్కడ పోయి నాకు చూపిస్తాను. ఇంకా బావకి అయితే అల్పొచ్చి ఇంక వాటర్ దగ్గర వెళ్తున్నాడు. ఇప్పుడు దాకా కోసేరేం కదండి. పదండి వెళ్దాం. ఇదిగోండి షెక్. ఇంటికి పోయినాక ఒకటి చేసి చూపిస్తాము, చూస్తా ఉండండి దీంతో రెసిపీ. వచ్చిన పని అయితే అయిపోయింది, కాయలు కోసేసాం. చూసారా బ్యాగ్ నిండా కాయలే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసేద్దాం ఎట్లుంటుంది ఏం కదా చూస్తాం. కాయస్ మొత్తం అయితే కాయలు కోసేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇప్పుడేంటి మా ఇంటికాడ మొత్తం వాటర్ చల్లేశారు, ఎందుకంటే చల్లగా ఉండడానికి. ఈ వాతావరణం బాగా వేడిగా ఉండేసరికి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో చల్లగా ఉండాలని చెప్పి మొత్తం నీళ్ళు చల్లేసాం. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీటన్నిటిని ఒలిచి వాటిలో ఎత్తున తీసేసి మనం జ్యూస్ వేసుకుందాం. ఓకేనా? వచ్చేసాం కాయలు కింద పోయి మొత్తం. ఇవి కూడా మనం గొప్పకాయలు, వీటన్నిటిని ఒలిచేయాలి ఇప్పుడు. అశోక్ ఓకే, వీటన్నిటిని హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. కాదు హాయ్ ఫ్రెండ్స్ అనాలి. ఇయ్యండి ఈ కాయలన్నింటిని ఒలిచేయాలి శుభ్రంగా. ఒకరున్నాయా మన కాయలు అయితే మొత్తం ఒలుచుకున్నాం. తెచ్చుకున్న కాయలన్నీ ఒలిచేసి ఇట్లా ఒక ప్లేట్లు వేసుకున్నాం. పెడతాం బావేలే గేబులే మామయ్య నేను మొత్తం వాళ్ళను శుభ్రంగా జ్యూస్ చేయటానికి బాగుంది. పెట్టారా? చూడండి ఈ విధంగా మొత్తం కాయలన్నీ ఒలిచేసి చూపిస్తుంది. చూడండి చూసేయండి. మొత్తానికి అయితే ఇక సేమ్ తొమ్మకాయలన్నీ ఒలిచేసాం, వాటిలో విత్తనాలు లేకుండా కూడా తీసేసాం. ఇటేం చేయాలంటే ఇప్పుడు మిక్సీలో పట్టేసి మామగారు అయితే మామగారే ఉంది ఇక్కడే. మళ్ళీ ఇప్పుడు నిద్రలేసి వచ్చాడు అల్లుడు. ఓకే అండి, మొత్తానికి అయితే సేమ్ తొమ్మకాయలన్నీ ఒలిచి పెట్టేసాం. అలాగే ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసుకున్నాం. ఇక ఐస్ గడ్డలు, పాలు, సేమ్ తొమ్మకాయలు, ఇంకా యాలకులు, యాలకులు, బెల్లం బాగా స్వీట్నెస్ కోసం. ఓకేనండి, ఇవన్నిటిని ఇప్పుడు మనం ఒకటి వేసేసుకుందాం. ఫస్ట్ సేమ్ గుబ్బకాయలన్నీ వేసేసుకుందాం మిక్సీ జార్లో. ఓకేనా, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో 2 యాలకులు, తగినంత బెల్లం,
అలాగే కాసిని పాలు చూపి బావ. చూడండి, ఒక గ్లాస్ పాలు, ఆ. ఒక గ్లాస్ పాలు, ఇంకా ఐస్ గాట్లు. మిక్సీ అల్లాడిద్ది అప్పుడు. చూసారు కదా, ఇంక ఇదంతా మనం మిక్సీ పట్టేసుకుందాం. చేసి స్టార్ట్ చేద్దాం. అరే ఇవి పెట్టుకోండి గ్లాస్ ఓకే అండి, మొత్తం అయితే మిక్సీ అయిపోయింది. చూసారు కదా, మొత్తం జ్యూస్ పట్టడం అయిపోయింది. ఇది ఓపెన్ చేద్దాం. ఫ్రూట్ సలాడ్ లాగా మన సేతుమ్మగాయల సలాడ్. చూసారా ఎట్లుందో, బాగుంది. ఒకసారి టేస్ట్ చూడు తీపి. దీన్ని నువ్వే సర్వ్ చేసేదిరా, సర్వ్ చేద్దాం వచ్చి. మొత్తం జ్యూస్ పట్టడం అయిపోయింది. బుజ్జి అయితే గ్లాసులు పోతుంది, 3 గ్లాసులకి. మన సేమ తుమ్మకాయల సలాడ్ రెడీ అయిపోయింది. స్మెల్ బాగుంది. యాలక్కాయ స్మెల్. అదండి మొత్తానికి. ఓకే అండి, మొత్తానికి అయితే మన సేమ తుమ్మకాయల సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అందరికి సమానంగా ఒక్కొక్క గ్లాసులో పోసేసాం. పద మన ఇంట్లో ఇచ్చేద్దాం. మమ్మీ నీకే. ఓకే అండి, చూడండి మా నాన్న మీద ఎట్టా దొరిలాడుతున్నారు ఇల్లు అయితే. నాన్నకి తీసుకోమా ఒకటి, మా అక్కకి, మా అమ్మకి. టేసాక బాగుందా? బాగుందా నానాలే? అసలు లేమా తాత మళ్ళీ బాగా నిద్రపోతున్నాడు. సేమ్ తమ్ముగా జ్యూస్ తాగు. ఎలా ఉంది? బాగుందా? బాగుందా? కూలింగ్ ఉంది కదా. ఇప్పుడు బుజ్జి చేసి చేసేది ఇది నాకు, నువ్వు టేసే తాగి చెప్పండి. అందరు తాగారు కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉండదో. ఇది ఐడియా ఇచ్చింది కూడా నేనే. ఇప్పుడు చూద్దాం. బాగుందండి, ఇది పల్పు లాగా ఉంది. ఇది అంతా పల్పులా నోటికి నవ్వటానికి కూడా మింగటానికి భలే ఉంది. టేస్ట్ అయితే యాలకులు కలిపేసరికి ఇలాచి టేస్ట్ వచ్చిందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ సేవంతం దొరికితే మాత్రం మూతి కాస్తుంది. ఓకే అండి, చూస్తాను కదా. బాగుందా? బాగుందండి. మేమైతే ట్రై చేసాము. మీరు ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. ఈ వీడియో అయితే కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటోలకి వెళ్ళాలి. ఓకేనా? బాయ్.